ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్‌నైతే ఒకసారి చూసేద్దాం. ఈ ఇన్విజిబుల్ చైన్స్ అనేవి వితౌట్ ఇన్విజిబుల్ చైన్‌తో నేను ఇంట్లో ఉన్న మెటీరియల్ తోటి ఎలా చేశాను అన్నదైతే చూపిస్తున్నా. నేను చూపించే ప్రతీదీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా తెచ్చుకున్న మెటీరియల్ ఉంటది కదా! ఆ మెటీరియల్‌ని యూజ్ చేసే ఇప్పుడు నేనైతే చేశాను. మీకు ఇన్విజిబుల్ చైన్‌తో మేకింగ్ కావాలన్నా కూడా అది కూడా అయితే గనక చేస్తాననమాట. ఇప్పుడైతే ఇంట్లో ఉన్న ఐడియాస్‌తోనే, ఇంట్లో ఉన్న మెటీరియల్‌తోనే ఐడియా అన్నది ఎలా ఉన్నది అన్నదైతే చూపిస్తున్నాను. ఒక్కసారి అన్నీ చూసేయండి. ఇందులో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్నైతే గనక కామెంట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ అనేవి ఇన్విజిబుల్ చైన్ లేకుండా ఎలాగ చేసుకోవాలి అన్నదైతే చూపించేస్తా. ఇప్పుడు నేను వేసుకున్నది ఒక మోడల్ అనమాట. ఇది ఇన్విజిబుల్ చైన్ లేకుండానే నేనైతే చేసుకున్నా. మీకు నేను లాకెట్ ఎనకాల లాక్ కూడా పెట్టట్లేదు. ఎందుకంటే అది ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలనుకుంటే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోటి. ఇప్పుడు ఇక్కడి వరకు కావాలంటే ఇక్కడి వరకు పెట్టాను కదా! అలాగే నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉంటే, ఇయర్ రింగ్స్ అయితే గనక ఇలా పేరప్ చేసుకున్నాననమాట. దీన్ని ఎలా చేశానన్నది దీన్ని క్లియర్‌గా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో అయితే గనక చేశాననమాట. ఇది చూసారా? నేను దీనికి లాక్ అనేది ఏం పెట్టట్ల. మనకి చైన్ ఉంటది కదా! ఆ చైన్‌తో కూడా లాక్ అనేది ఏం పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు అనంటే, శారీ మీదకి ఒక్కొక్కసారి కావాలంటే ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవాల్సొచ్చినప్పుడు ఇక్కడ లాక్ ఇచ్చుకోవచ్చు. లేదు లాక్ అంటే ఇలాగా. నేనెలా వేస్తున్నానన్నది చూపిస్తాననమాట. మనకేమి ఎనకాల చికాకుగా ఏం కనిపించదు. ఎందుకంటే హెయిర్ లీవ్ చేసుకున్న వాళ్ళుంటారు. లేదంటే జడేసుకున్న వాళ్ళున్నా కూడా సరిపోతది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా! మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు. ఒకేళ ఇది వద్దు అనుకుంటే గనక ఇలా తీసేసుకోవడమే. తీసుకొని నాకీ ఇంత లెంతొద్దు. ఇక్కడ వరకు కావాలి. ఓకే. ఇక్కడ వరకు. లేదు టోటల్‌గా నెక్కకి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళ కోసమయితే గనక నెక్కకి కూడా పెట్టుకోవచ్చనమాట ఇలాగ. కొంతమంది స్టైల్ చేస్తారు కదా! ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో ఇలా కావాలంటే ఇలాగా, లేదు ఇంకా పొడుగ్గా కావాలి అని అనుకుంటే గనక ఇంకా పొడుగ్గా కూడా చేసుకోవచ్చనమాట. అది మన ఇష్టం. ఇక్కడికొచ్చేటప్పటికి నేను నా దగ్గర ఇంట్లో మనకి పూసల దండలుంటాయి కదా! ఆ పూసల దండల పూసలైతే గనక ఇవనమాట. ఈ వైట్ బీడ్స్ అనేవి అవి. వీటికి ఈ 2 పక్కల షుగర్ బీడ్స్ ఉంటాయి కదా! థ్రెడ్ బ్యాంగిల్స్‌లో నేను యూజ్ చేసేవి ఉంటాయి కదా! ఆ షుగర్ బీడ్స్ అయితే పెట్టి నాకు లాక్ బీడ్స్ అనేవి లేవు కాబట్టి నేను ఇంట్లో ఉన్న వాటితోనే మళ్ళీ షాప్‌కెళ్ళి తెచ్చుకోలేక ఇన్విజిబుల్ చైన్స్ అనేవి ట్రెండ్‌లో ఉన్నాయి కదా! దాన్ని నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి ఎక్స్‌క్యూజ్ ఎలా చేయాలన్నది నేనొకసారి ఆలోచించుకొని ఇలాగైతే చేశాననమాట. ఇక్కడ షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా! షుగర్ బీడ్స్‌నయితే పెట్టా ఒకసారి చూడండి. షుగర్ బీడ్స్‌ని పెట్టి B7000 గమ్ ఉంటది కదా! ఈ B7000 అనే కాదు. నార్మల్ ఫెవికాల్‌నైనా కూడా మనకి ఇటు, ఇటు ప్లేస్ చేసేసుకున్నామనుకోండి ఇంకసల ఊడదనమాట. నేనప్పుడే ఇది చేసి 1 వీక్ అయింది. 1 వీక్‌లో 2, 3 టైమ్స్ అయినా కూడా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టుకున్నాననమాట. ఇదిగోండి మొత్తం అంతా అలాగే చేశా. అలాగే దీనికి బ్రాస్లెట్ కూడా చేశాననమాట. యాక్చువల్లీ ఇది చైన్ చూసిన తర్వాత నాకు ఈ బ్రాస్లెట్ కూడా చేయమని ఆర్డర్ అయితే వచ్చింది. దాని నిమిత్తం అయితే గనక ఇలా బ్రాస్లెట్ చేశా. వాళ్ళు కూడా హూక్ ఏమి అడగల. ఎందుకంటే వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటామన్నారు. ఒకవేళ హూక్ కావాలి అని అనుకుంటే గనక మనకిక్కడ ఉంటది కదా! ఇలాంటి హూక్స్ ఉంటాయి కదా! ఇదిగోండి. ఇవి రూ. 5కొచ్చేస్తాయి. ఇవి రూ. 5కొస్తాయన్నమాట. ఇలాగ ఈ 2 ఉంటాయి కదా! వీటినైతే తీసుకొని ఇటు, ఇటు ప్లేస్ చేసేసుకుంటే గనక సరిపోతది. ప్లేస్ చేసుకోవడం కూడా పెద్ద ఇబ్బందేం కాదు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా! వీటిని ఇలాగ ఇందులోకి పెట్టేసి ఇలా ముడేసేసుకున్నామనుకోండి, ఇక్కడికి ఇది ఓకే అయిపోతది. ఇటే పక్కన హూక్స్ ఇస్తాడు కదా! హూక్‌తో పాటు మనకి ఇలా ఒకటిస్తాడు. దాంట్లో పెట్టేసుకుంటే గనక సరిపోతదనమాట. ఈ హూక్ అయితే గనక రూ. 5 ఉంటది. ఇవన్నీ నా దగ్గర ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. ఇప్పుడు మీకొక మోడల్ కూడా చేసి చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఇది కూడా నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్‌లో ఉన్నదే. దాన్నే యూజ్ చేసుకున్నాననమాట. ఇదిగోండి. నా దగ్గర ఉన్న మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వాటితో నేనెలా చేస్తున్నానో అన్నది చూపిస్తా. ఇవి నల్ల పూసలుంటాయి కదా! మీకు కనిపిస్తున్నాయా? నల్ల పూసలు. ఆ నల్ల పూసలు
ఇదొచ్చేటప్పటికి బీడ్స్‌లోనే చిన్న బీడ్స్. నేనిప్పుడు దీనికి యూజ్ చేశానని చెప్తున్నాను కదా! ఆ బీడ్స్ అయితే ఇవి. ఇంత చిన్నగుంటాయి. తర్వాత ఈ బీడ్స్‌లోనే నెక్స్ట్ సైజ్. ఈ బీడ్స్‌లోనే ఇవి కొంచెం చిన్నవి. అంటే షుగర్ బీట్స్ కన్నా కొంచెం పెద్దవి. దానికన్నా కొంచెం పెద్దవనమాట. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. ఇవి చేసి నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇవైతే గనక ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. ఆ ఆర్డర్స్ ప్రకారం చేసేస్తాను. అవి షార్ట్స్ కింద అయితే గనక అప్‌లోడ్ చేస్తాను. మీకు వీటికి ఇంత సన్నగా ఉంది థ్రెడ్‌లోకి ఎళ్ళలేట్లేదు, గుచ్చుకోవడం కష్టంగా ఉంది అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలాగా నంబర్ 11 ఉంటది. నంబర్ 11 నీడిల్స్ ఉంటాయి. ఇవి మనం నార్మల్‌గా చేతి పనులవి చేస్తాం కదా! ఆ నీడిల్స్ కాదు. మనం ఎవరైతే చేత్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుందాం అనుకుంటున్నారో, లేదంటే గనక నార్మల్ బ్లౌజ్‌కి మగ్గం వర్క్ డిజైన్స్ కింద చేసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళు ఈ నీడిల్ తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి నంబర్ 11 లీడెన్ అనమాట. ఈ నీడిల్ అయితే గనక చాలా సన్నగుంటది. మీకిది చాలా సన్నగా ఉండి ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి. చాలా సన్నగా ఉంటది. ఇది చాలా సన్నగా ఉండి, మనకి థ్రెడ్ అనేది ఎంత సన్నగా ఉన్న థ్రెడ్ అయినా ఎక్కుతది. అలాగే పూసలు కూడా. షుగర్ బీడ్స్ ఎంత చిన్నగా ఉంటాయో తెలుసు కదా! ఆ షుగర్ బీడ్స్ గాని, బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా! బ్లాక్ బీడ్స్ కూడా ఎక్కేస్తాయన్నమాట. అదిగోండి వీటితో కూడా ఉంది. ఇవి నా దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంది కాబట్టి దీన్నయితే యూజ్ చేసుకొని నేను చేద్దామని అనుకుంటున్నా. ఇవి నా దగ్గర ఎప్పుడు బ్యాంగిల్ కాదు. హ్మ్. బ్లౌజ్‌కి. ఆ బ్లౌజ్‌కి తెచ్చిన మెటీరియల్ అయితే ఉందనమాట. ఆ బ్లౌజ్‌కి తెచ్చిన మెటీరియల్‌తోనే యూజ్ చేసుకొని ఇలాగ డ్రాప్‌లయితే ఇచ్చుకున్నా. ఈ డ్రాప్‌ల ఐడియా ఎలా వచ్చిందంటే, నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్‌కి అయి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి అన్న ఉద్దేశంతో అయితే గనక నేనిది చేసుకున్నాననమాట. దీనికి ఇప్పుడు మీకు ఇందాకడ చూపిచ్చాను కదా! స్మాల్‌ది చిన్నది పూస. ఆ పూసనైతే గనక ఇక్కడ ఇచ్చుకున్నాను. ఇక్కడ అటు ఇటు లాక్ చేయడానికి లాక్ బీడ్స్ కింద ఆ పూసనే యూజ్ చేశాను. తర్వాత వీటికి ఇలాగే ఇక్కడ వరకైతే గనక యూజ్ చేసుకున్నాననమాట. ఇవి కూడా నా దగ్గరున్న మెటీరియల్‌తోనే నేను యూజ్ చేసుకున్నా. మనకి ఏదైనా వేటికైనా మెటీరియల్స్ తెచ్చేసుకొని ఉంటాం కదా! ఆ మెటీరియల్స్ ఏంటంటే ఇలాగా ట్రెండింగ్‌గా ఏదైతే ఉన్నాయి అన్నప్పుడు చూస్తాం కదా! వాటిని మీరెలాగా యూజ్ చేయాలి మీకు నచ్చినట్టుగా అన్నదైతే గనక మీరు చేసుకోండి. అప్పుడు బావుంటది. ఇప్పుడు ఇది కూడా నేను థ్రెడ్ బ్యాంగిల్స్‌కి యూజ్ చేశానని చెప్పాను కదా! నేను దీన్ని ఎందుకంటే మనకి ఇన్విజిబుల్ చైన్స్ అంటే మనకి చైన్ అన్నది అసలు కనిపించినట్టు ఉంటుంది కదా! నేనిప్పుడు 4 లేయర్స్ వాడా. నేనెందుకు 4 లేయర్స్ వాడానంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి కదా! ఆ నిమిత్తం అయితే గనక 4 లేయర్స్ వాడా. మీకొద్దు. మీకింకా చిన్నగా, సన్నగా కావాలి అని అనుకుంటున్నారనుకోండి 2 లేయర్సే వాడండి. ఇదిగోండి ఇది ఉంది కదా! ఈ 2 ఈ 2 వాడితే సరిపోతదనమాట. కానీ నాకు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. చేసుకున్నామంటే కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి నేనైతే ఇలా తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది కూడా ఎలా తీసుకోవాలి అంటే మన నెక్. మన నెక్ పొడుగుంటది కదా! నేను ఇక్కడ వరకు తీసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇక్కడికి కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడికి కావాలన్నా పెట్టుకోవచ్చు. ఈ ఉద్దేశంతో నేను ఇక్కడి వరకైతే తీసుకుంటున్నాననమాట. ఒకవేళ లాక్ సిస్టమ్ ఇచ్చుకోవాలి అని అనుకుంటే గనక మీరు ఇక్కడికే తీసుకోండి. ఎందుకంటే శారీస్ మీదకైనా ఇక్కడికి తాడు మీద పెట్టుకోవడానికైనా లేదంటే గనక మీకు వేటికైనా యూజ్ అవుతదనమాట. నేనిప్పుడు మీకు చూపిచ్చేది మాత్రం లాకుది చూపిస్తా. ఒకవేళ ఎక్స్‌ట్రా పెట్టుకున్నా ఏమవ్వదు. ఎందుకంటే కట్ చేసుకోవచ్చు కదా! ఒకవేళ మెటీరియల్ ఏం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే గనక ఎగ్జాక్ట్ ఇక్కడికంటే కొంచెం ఇక్కడికి పెట్టుకోండి. ఎందుకంటే మనం హూక్‌లోకి ముడి వేయాలి కదా! అందు గురించనమాట. ఇదిగో ఇక్కడికైతే తీసుకుంటున్నాను కదా! నేను 4 వరుసలు తీసుకుంటున్నా. ఇదిగోండి. అది చాయిస్ అనేది మీ ఇష్టం. కొంతమందికి నెక్ అనేది బాగా బ్రాడ్‌గా ఉంటది కదా! వాళ్ళు కావాలంటే 6 తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగనుకోండి 3 వచ్చినట్టు. ఇదిగోండి 1, 2, 3 మీకు 3 కావాలనుకోండి 3 కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం స్టిఫ్‌గా ఉంటది అన్న ఉద్దేశంతో 4 అయితే తీసుకుంటున్నాననమాట. 4 ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకో. కట్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని ఇలాగా మనం
దూది ఒత్తులు చేస్తాం కదా! ఇలాగ పెట్టుకొని ఒత్తిని లాగుతా ఉంటాం కదా! అలాగా ఒకసారి ఇలాగా పేనుకోండి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పేనుకోవడం అంటారనమాట. ఇలా పేనుకుంటే ఏంటంటే మీకు లేయర్స్ అనేవి బయటికి కనిపించవు. ఇలాగా రావాలి అనంటే గనక ఇలా ఇలాగ పేనుకోవాలనమాట. ఇలా ఇలా అనుకుంటా ఉంటే మనకి లేయర్స్ అనేవి రాకుండా ఉంటాయి. హ్మ్. ఇలా అనుకున్నాక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇలా వచ్చింది కదా చైన్. చైన్‌లాగా మనకి ఇన్విజిబుల్ చైన్ అయితే గనక ఇంత లెంగ్త్‌లోనే ఉంటది. దాంట్లో కూడా షైనింగ్‌లు చేంజ్ అయ్యి కూడా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇప్పుడు దీనికి ఇక్కడ మనకి ఈ ఎడ్జ్ ఏంటంటే మనం ఇలా మడతెట్టి తీసుకున్న ఎడ్జ్‌లన్నమాట. ఈ ఎడ్జ్‌లయితే గనక అవి. ఒకవేళ ఇటే పక్కదేంటంటే ఇవి కట్ చేసుకుంటాం కాబట్టి నీట్‌గా రాదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇటు కూడా ఎక్కించుకోవచ్చు. నేనైతే గనక ఇటు నుంచి ఎక్కిస్తున్నా. నేను దీనికి బ్లాక్ బీడ్ ఎక్కిద్దామని అనుకుంటున్నా. నా దగ్గర ఇదొక లాకెట్ ఉంది. అంటే ఇది లాకెట్ అంటే దేనిదంటే మనకి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా! ఆ రబ్బర్ బ్యాండ్స్ లాకెట్ అనమాట ఇది. నేను అప్పుడు ఎప్పుడైనా దేనికైనా యూజ్ అవుతది అన్న ఉద్దేశంతో అయితే గనక ఉంచాననమాట. దీనితోటి నేను బ్లాక్ బీడ్స్ అయితే గనక పెట్టి చేస్తాను. బ్లాక్ బీడ్స్‌లో మీకు నచ్చిన బ్లాక్ బీడ్స్ ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు మనకి నేను ఇటే పక్క నుంచి ఎక్కిస్తా అని చెప్తున్నాను కదా! ఇక్కడ కావాల్సింది కదా! ఫస్ట్ ఇక్కడ ఏంటి మనకి వైట్ పూస ఎక్కించుకున్నా. అలాగే నేనిక్కడ ఫస్ట్ బ్లాక్ ఎక్కించుకుంటున్నా. అటే పక్క నుంచి ఇంకేమి ఎక్కించుకోననమాట. ఇంక డైరెక్ట్‌గా అంతా ఇటు నుంచే ఎక్కిచ్చేసుకుంటా. ఇవి చిన్నగా ఉంటది కాబట్టి ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడతది. అదే గనక ఇందాక మీకు వైట్ పూసలు చూపిచ్చాను కదా! అవైతే గనక ఈజీగా ఎక్కిపోతాయన్నమాట. మీరిలాగా ఇంట్లో ఉన్న వాటితోనే అంటే మెటీరియల్ ఉండి వేస్ట్ అయిపోతది కదా! మళ్ళీ మెటీరియల్ కొనాలంటే మళ్ళీ కొత్తవి. అంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? ఉన్న అంటే చాలామందేంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఉద్దేశించి చెప్తున్నా. ఇంట్లో ఓన్‌గా మేక్ చేద్దామని అనుకుంటారు. కానీ మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అది చేయకుండా ఉండిపోతదనమాట. అలాంటోళ్ళు ఏం చేయాలంటే ఇలాగా ఎప్పుడు ఏది ట్రెండ్‌గా ఉందో ఆ ట్రెండ్‌లో మనకు మన దగ్గరున్న మెటీరియల్‌ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అన్నది ఆలోచించుకోండి. ఇదిగోండి. ఒక పూస ఎక్కకపోతే చూడండి. లేదంటే గనక దాన్నొదిలేయండి. వదిలేసి వేరే పూసనైతే ఎక్కించుకోండి. ఇప్పుడు ఇదుంది కదా! నేను దీనికి మధ్యలో షుగర్ బీడ్ ఎక్కిస్తా. అంటే ఇక్కడ నేను ఓన్లీ ఇక్కడ లాకెట్ ఇచ్చుకుంటా. ఇక్కడేంటంటే ఒక బ్లాక్ బీడు, షుగర్ బీడు తర్వాత ఇంకో బ్లాక్ బీడ్ అనమాట. ఇప్పుడు షుగర్ బీడ్‌నైతే ఎక్కిస్తా. షుగర్ బీడ్ కూడా ఈజీగా ఎక్కిపోతది. ఈ బ్లాక్ బీడ్స్‌లో అది చిన్నవి కాబట్టి ఎక్కట్లేదనమాట. ఒక షుగర్ బీడ్ ఎక్కలేదనుకోండి, ఇంకోటి ఎక్కించుకోండి. దాని దగ్గరే ఉండి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దనమాట. ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి లాక్ చేయడానికి నార్మల్‌గా అయితే గనక లాక్ చేసేది ఉంటాయి కదా! ఇలాగే పూసలుంటాయి. లాక్ బీడ్స్ ఉంటాయి. వాటినైతే పెట్టుకొని లాక్ చేసుకోవడానికి కట్టర్ ఉంటది కదా! దాన్ని పెట్టి మనం లాక్ చేసేసుకుంటే గనక అవి లాక్ అయిపోయి ఉంటాయి. ఇలాగా B7000 గాని, నార్మల్ ఫెవికాల్ గాని వేసుకున్నా కూడా ఉంటాదనమాట. ఇదిగోండి. ఇలా యేసుకున్నా. ఇది ఇక్కడికొస్తది. ఇప్పుడు నార్మల్‌గా ఇక్కడేంటంటే ఇంకొక బ్లాక్ బీడ్. ఒకసారి ఆలోచించుకొని యేసుకోవాలనమాట. ఇంకొక బ్లాక్ బీడ్. ఇవి బ్లాక్ బీడు నల్ల పూసలు సన్నగా ఉన్నాయి. అవి ఎక్కడానికి కొంచెం టైం పడుతుందనమాట. హ్మ్. ఇది ఎక్కేసింది. ఇది ఓన్లీ మధ్యలో. ఇప్పుడు నేను దీనికి ఎలాగిచ్చుకుంటున్నానో అలాగే మధ్యలో అనమాట. ఇది కొంచెం కనిపించట్లేదు కదా! 2 బ్లాక్ బీడ్స్ అయితే ఎక్కిద్దాం. దానికి నిమిత్తం 2 ఎక్కిచ్చా. నేనంతా కూడా ఇప్పుడు ఎటువైపు నుంచి ఎక్కిస్తున్నానో, అటువైపు నుంచే ఎక్కిచ్చేస్తున్నాననమాట. మళ్ళీ అదర్ సైడ్ నుంచి ఎక్కిచ్చకుండా ఇటు నుంచి ఎక్కిచ్చేస్తున్నా. ఇప్పుడు అదయిపోయింది. ఇవి 2 పూసలు. ఇప్పుడు దీని తర్వాత నేను ఏ లాకెట్ అయితే పెడదాము అని అనుకుంటున్నానో, ఆ లాకెట్ దీనికి వెనకాల ఇవున్నాయి. మనకి ఇబ్బందేం లేదనమాట. చక్కగా ఎక్కేస్తది. ఒక్క నిమిషం. మళ్ళీ ఇంకొక ఐడియా వచ్చింది. ఇది కొంచెం పెద్దది. వైట్ పూస కూడా ఎక్కిస్తే బావుంటది అనయితే కనుక అనిపిచ్చిందనమాట ఇప్పుడే నాకు.
మనం ఇలాగ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆలోచనలు వస్తాయి కదా! ఈ బీడ్ ఎక్కిచ్చే ముందు అంటే లాకెట్ ఎక్కిచ్చే ముందు మళ్ళీ ఇంకొకటి ఎక్కిస్తున్నా. ఇదిగోండి. ఇక్కడ ఇంకొకటి ఎక్కిచ్చా. నేను మొత్తం అయిపోయినాక ఫైనల్ అనేది ఎలా వస్తదన్నది చూపిస్తాను. ఇలా చూస్తా ఉంటే వీడియో లెంత్ పెరుగుతది కదా! నేను చాలామంది ఈజీ, ఈజీ అనేసుకుంటా ఉంటారు కదా! ఎందుకంటే మేకింగ్ చేసేవాళ్ళ కష్టం గూడా మీకు తెలియాలి అని చెప్పి చూపిస్తున్నానంతే. లేదంటే గనక ఇక్కడ స్కిప్ చేసి మళ్ళీ వీడియో పెడితే గనక ఈజీగా అయిపోతది నాకు కూడా. మీకు ఇంకా కావాలంటే బ్లాక్ బీడ్స్ వాడేసి, వాడేసి ఉంటాము. అవి ఇంకేమేసుకుంటాంలే అని వదిలేస్తాం కదా! అలాంటి బ్లాక్ బీడ్స్ ఉన్నా, లేదు లాకెట్స్ ఇంకేమైనా ఉన్నాయి అని అనుకున్నా కూడా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకిక్కడ కనిపించిందా? ఇదిగో ఇలాగైతే గనక వస్తదనమాట. ఇవి 2 మధ్యలో వచ్చి ఇక్కడొకటి, ఈ 2 ఇలా మధ్యలో వచ్చి ఇక్కడ ఇలాగా. దీన్ని మొత్తం అయిపోయినాక ఒకసారి చూపిస్తాను చూడండి. ఎందుకంటే వీడియో లెంత్ పెరిగిపోతా ఉంది. నేను ఇలాగ ఉంచినా కూడా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా పూసలు. అందుకని మళ్ళీ మీకు చూపిస్తాను ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇది చూసారు కదా! ఇదిగోండి. ఈ బీడ్స్ వరకు ఇక్కడ. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి నేనిక్కడ ఈ బీడ్స్ వస్తాయి. తర్వాత షుగర్ బీడ్‌తో ఏదైతే నేను ఎక్కించుకున్నానో దాన్నయితే ఇలా ఇచ్చుకుంటున్నా. కానీ ఇది మనం ఎలా చేసుకున్నా అటు ఇటు ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకసారి నేనిది మెడలో పెట్టుకొని చూపిస్తాను చూడండి. బావుందా? భలే వచ్చింది కదా! ఇది. ఇవి మొత్తం నేను ఇక్కడేంటంటే మనం గమ్ముంది కదా! B7000 ఏసేసుకుంటే గనక సరిపోతదనమాట. ఒకవేళ మీకు ఇలాంటివి ఏవైనా కావాలి అంటే గనక నాకు కామెంట్ చేయండి. నేను నంబర్ అయితే గనక డిస్‌ప్లే చేస్తాను. లేదు మాకిలాగా నేను ఇది ఇంట్లో ఉన్న మెటీరియల్ వేస్ట్ కాకుండా ఉండేటట్టు ఎలా చేసుకోవాలన్నది చెప్తున్నాననమాట. లేదు మాకు హ్మ్. ఇన్విజిబుల్ వైర్‌తోనే మేకింగ్ కావాలి. ఇన్విజిబుల్ వైర్‌తోనే మాకీ మెటీరియల్ అంతా కావాలి అని అనుకున్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను నంబర్ డిస్‌ప్లే చేస్తాను కదా! మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను దాన్ని బట్టి కూడా చేస్తాననమాట. ఇదైతే గనుక భలే కనిపిస్తుంది గదా! నాకైతే నచ్చింది. ఒక్కొక్కటి కొన్ని కొన్ని చేసుకున్న తర్వాత మనం వేసుకుంటా ఉంటే గనుక వాటి లుక్ అనేది భలే అనిపిస్తా ఉంటదనమాట. కాబట్టి మీలో ఎవరికైనా ఇలాంటివి కావాలి ఇన్విజిబుల్ చైన్‌తోనే కావాలన్నా కూడా నేను మేకింగ్ చేసైతే ఇస్తా. మీకు కామెంట్ బాక్స్‌లో పెట్టినా ఇస్తాను. లేదంటే గనక నా నంబర్ డిస్‌ప్లే చేస్తా. వాట్సాప్ చేసినా కూడా నేనైతే గనక అవైలబిలిటీలో ఎన్ని డేస్‌కన్నది మీకు కన్ఫర్మ్ అయితే గనక చేసి చెప్తాననమాట. అలాగే ఈ వీడియో ఎలా ఉన్నది? మీకు నచ్చిందా లేదా? అన్నది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనిప్పుడు వన్ బై వన్ నార్మల్‌గా నేను ఇక్కడ పెట్టుకున్నది మీకు అంత క్లియర్‌గా కనిపించకపోవచ్చు కదా! నేను అక్కడ పెట్టి కింద పెట్టయితే గనక ఒక్కొక్కసారి చూపిస్తాను. అవన్నీ చూసిన తర్వాత మీకు అందులో ఏది ది బెస్ట్ అనిపించిందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే చూసేయండి. ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు నేను లాస్ట్‌లో మీకు మేకింగ్ చేసి చూపించిన చైన్ అయితే గనక ఇదనమాట. ఇదైతే మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. నాకు చేసుకున్న అన్ని దాంట్లో కూడా ఇది నాకు ఫేవరెట్‌గా అయితే గనక అనిపించిందనమాట. మీకు ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఏది ది బెస్ట్‌గా అనిపిస్తుందో నాకైతే గనక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే గనక మీతో షేర్ చేసుకోవడానికి మీకు కూడా అవి యూజ్‌ఫుల్ అవుతాయి అన్న ఉద్దేశం ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఒకవేళ మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలి అని అనుకుంటే గనక మీకు ఎలా కావాలంటే అలాగైతే చేసిస్తాను. స్క్రీన్ మీద నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.